హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వం సూపర్ డెసిషన్ రిటైర్మెంట్ బకాయిలపై అధికారికంగా ప్రకటన, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పైన సమగ్ర సంస్కరణలు, పెన్షన్ చెల్లింపులలో జాక్పాట్లకు చెక్కు, దీనికి సంబంధించి తెలుసుకుందాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పదవి విరమణ అనంతరం పెన్షన్ మరియు ఇతర బకాయిల చెల్లింపులలో జాక్పాలను నివారించడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నూతన మార్గదర్శకాలు 2025 జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు రిటైర్మెంట్ డ్యూస్, తొలి పెన్షన్ జారీ విషయంలో సిబ్బందికి తలెత్తిన సమస్యలు, ఆలస్యాలు తరచూ విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకునే చర్య ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. పెన్షన్ మిత్రుడు లేదా వెల్ఫేర్ ఆఫీసర్ నియామకం. ఈ నూతన విధానం ప్రకారంగా ప్రతి పదవీ విరమణ చేసే ఉద్యోగికి ప్రత్యేకంగా ఒక పెన్షన్ మిత్రుడు లేదా వెల్ఫేర్ ఆఫీసర్ను ప్రభుత్వం నియమించనుంది. ఈ అధికారుల ప్రధాన బాధ్యత ఉద్యోగి ప్రధాన పదవి విరమణ తర్వాత వచ్చే బకాయిలు, పెన్షన్ల ఆర్డర్లను, తొలి పెన్షన్ చెల్లింపులు ఎటువంటి ఆలస్యం లేకుండా సకాలంలో అందించేలాగా చూసుకోవడమే. దీంతో పదవి విరమణ అనంతరం ఉద్యోగులకు తక్షణమే అన్ని లబ్ధులు అందే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు గణనీయంగా అయితే తగ్గుతాయి. సమస్యలకు సత్వర పరిష్కారం. పెన్షన్ విడుదలలో తలెత్తే సందేహాలు లేదా సాంకేతిక సమస్యలకు సంబంధించి కూడా ఈ అధికారుల ద్వారానే సత్వర పరిష్కారం లభించనుంది. ఉద్యోగులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. తద్వారా అనవసరమైన జాప్యాలు, తిరుగుబాట్లు నివారించబడతాయి. ఈ వ్యవస్థ ఉద్యోగులకు ఒక నమ్మకమైన సహాయకుడిగా పనిచేస్తుంది. ఉద్యోగులలో సంతోషం. రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఆర్థిక ఇబ్బందులను తగ్గించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాలకు ఎంతో సంతోషాన్ని నింపింది. ఉద్యోగులు తమ సుదీర్ఘ సేవల తర్వాత ప్రశాంతమైనటువంటి, ఆర్థికంగా సురక్షితమైన జీవితాన్ని గడపడానికి ఇది దోహదపడుతుంది. తమ పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను ఈ నిర్ణయం స్పష్టం చేస్తుంది. పెండింగ్ డిఏల పైన స్పష్టత. మరోవైపు గతంలో 4 డిఏలు కరువుగత్యాలు పెండింగ్ లో ఉండటం వల్ల ఉద్యోగులు పెన్షన్ల పెరుగుదల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో మనకు 4 డిఏలు అయితే పెండింగ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటంటే జనవరి 2024 డిఏకి సంబంధించి 3.64%, అలాగే జూలై 2024కు సంబంధించినటువంటి డిఏ పెండింగ్ లో ఉంది. సో మొత్తం మనకు మళ్ళీ జనవరి 2025, జూలై 2025 అంతా కలిపి టోటల్ అమౌంట్ వచ్చేసి 10.96% డిఏ అయితే ప్రస్తుతం పెండింగ్ లో ఉందన్నమాట. సో ఈ యొక్క 10.96% అంటే కేంద్రము జనవరి 2024 గాను డిఏను 4% ప్రకటించింది. ప్లస్ తర్వాత జూలై 2024కు 3%, అలాగే జనవరి 2024కి 2%, తర్వాత ఇప్పుడు 3% ప్రకటించగా మొత్తం మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క అమౌంట్ టోటల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క కేంద్రం ప్రకటించే 1%కి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 0.91%తో పోల్చుకున్నప్పుడు మనకు ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే 10.96%. సో ఇది పెండింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో దీనికోసమే పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నారు అనమాట ఉద్యోగ పెన్షనర్స్. సో దీనిపై కూడా ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్టుగా సమాచారము. పెండింగ్ డిఏల చెల్లింపులతో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. పదవి విరమణ తర్వాత వారి ప్రమాణాలు అయితే పెరుగుతాయి. సో ప్రజెంట్ మనం తీసుకుంటున్నటువంటి పెన్షన్ 33.67%. దీనికి తోడు మనకు ఒక 10.96% అయితే పెరగాల్సి ఉందన్నమాట. సో మొత్తంగా మనకు పెరగాల్సిన అమౌంట్ వచ్చేసి 45% వరకు చేరుకునే అవకాశం అయితే ఉంది ఈ యొక్క అమౌంట్ మొత్తం కూడా. సో భవిష్యత్తు ప్రయోజనాలు.
ఈ మార్పులు అమల్లోకి వస్తే ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ బకాయిల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఇది పరిపాలనలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిబద్ధతను, వారి సంక్షేమం పట్ల ఉన్నటువంటి బాధ్యతను స్పష్టం చేస్తుంది. ఈ సమగ్ర సంస్కరణలు ఉద్యోగుల మనోస్థైర్యాన్ని పెంచి వారి పనితీరును మరింత మెరుగుపరుస్తాయని అయితే అనడంలో సందేహం లేదు. సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా అప్డేట్. రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు వెల్ఫేర్ మిత్ర అని చెప్పేసి, పెన్షన్ మిత్ర అని చెప్పేసి ఒక అధికారిని నియమించడం ద్వారా సో వారే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చూసుకుంటారనమాట. సో అందువల్ల రిటైర్ అవుతున్న వారికి ఇకపై ఇబ్బందులు లేకుండా చూడాలనేది ప్రభుత్వం చూస్తుంది. అలాగే ఈ యొక్క పెండింగ్ లో ఉన్న 2+2 4 DAలు త్వరలోనే విడుదల కావాలి అని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.